మనాలి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అసలు మనాలి వెళ్ళడం అనేదే నా డ్రీమ్ అన్నమాట. స్నోని ఒక్కసారైనా లైవ్‌గా చూడాలని చెప్పేసి. స్నో చూడాలనుకుంటే ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేము ఢిల్లీలో నైట్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ అయితే మనాలికి రీచ్ అయిపోయినాము. ఢిల్లీ నుంచి మనాలికి, మళ్ళీ మనాలి నుంచి ఢిల్లీకి మొత్తం ట్రిప్ వాళ్ళే చూసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ పోయినా ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ చలికి తట్టుకోలేకపోయినాము. ఏం కాపుకుంటారు. మేము వెళ్ళింది జనవరి 2025లో. సో అప్పుడు చలి మస్తుగా ఉంటుంది. సంక్రాంతి మూమెంట్లో మన దగ్గర చలి ఉంటుందంటే మనాలిలో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చలికి తట్టుకోలేకపోయినాము. అవన్నీ కూడా రూమ్ హీటర్స్ అన్నమాట. సో అది మనకి 5 స్టార్ హోటళ్ళల్లో అయితే ఫ్రీగానే ఉంటుంది. మేము బుక్ చేసుకుంది 3 స్టార్ హోటల్ కాబట్టి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. 1000 అని చెప్తారు కానీ 500కే ఇస్తారనమాట. సో ఆ ఛార్జెస్ మాత్రం మనమే ఇవ్వాల్సి వస్తుంది. హోటల్ బుకింగ్ అంతా, హోటల్ ఛార్జెస్ అన్ని కూడా ట్రిప్ ప్లానర్స్, ట్రిప్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఎంత అమౌంట్ అయింది అని చెప్పేసి. ఇంకా మేము ఫ్రెష్ అయిన తర్వాత క్యాబ్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకున్నారు. విత్ క్యాబ్ ఛార్జెస్, వాళ్ళ సైట్ సీయింగ్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట. వెళ్తుంటే అలా మనాలి అందాలు చూస్తుంటే మస్తు అనిపించింది. ఫస్ట్ టైము కొండలల్లో, గుట్టలల్లో మధ్యలో అట్లా మంచు చూస్తున్నప్పుడు వావ్, ఆ ఫీలే వేరన్నమాట. అలా చూసుకుంటూ మేమైతే ఇంకా ఫస్ట్ మనాలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అయితే హిడింబా టెంపుల్కి తీసుకెళ్తున్నారు. మీలాగనే నేను కూడా ఏదైనా ట్రిప్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే వీడియోస్ అన్ని సర్చ్ చేస్తాను. ది బెస్ట్ వీడియో ఎక్కడుంది, ఏం చెప్పారని చెప్పేసి చూస్తాను. అలా సర్చ్ చేసినప్పుడు నాకైతే బెస్ట్ విజిటింగ్ టైము జనవరి అని తెలిసింది. స్నో పడే టైము అంటే ఎక్కువగా. ఇంకా ఫస్ట్ డే అయితే స్నో ప్లేస్కి డైరెక్ట్గా తీసుకెళ్లరు. ఎందుకంటే మనము అక్కడ ఆ వెదర్కి అలవాటు పడాలి కాబట్టి వన్ డే, ఫస్ట్ డే సెకండ్ డే లోకల్ అంతా కూడా సైట్ సీయింగ్ ఉంటుంది. హిడింబా టెంపుల్కి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ఎక్కాలి. మంచిగా వెళ్తుంటేనే ఆ స్టెప్స్ దగ్గర స్వెటర్స్ ఉంటాయి కదా, అవి ఉలని వాళ్ళే అల్లుతున్నారు అనమాట. పక్కనేమో ఇట్లా మొత్తం గెటప్స్ వేసి డ్రెస్ కోడ్ వేసి మనకి ఫోటో షూట్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే మనం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి. అగో అక్కడ పైన కనబడుతుంది కదా, అదే హిడంబా టెంపుల్. ఇక్కడ చాలా సాంగ్స్ షూటింగ్ కూడా అయినాయి. అప్పుడు అనుకునేదాన్ని అబ్బాయి ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే బాగుండు అని చెప్పేసి. మెయిన్గా నేను వెళ్ళింది మాత్రము స్నో కోసమే. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క ప్లేస్ చూస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. కొన్ని కష్టంగా అనిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అవేంటో కూడా చెప్తాను. ఇంకా టెంపుల్కి అయితే ఎంట్రీ అయిపోదాము. మనం టెంపుల్కి వెళ్తుంటే ఇట్లా మొత్తం మన పాతకాలము చెక్కలతోని ఇట్లా జింక కొమ్ములు అట్లుంటాయి కదా, సో అవన్నీ కనిపిస్తాయి అనమాట. అక్కడ కూడా ప్రసాదము బొరుగులు, స్వీటు అవి రెండు కలిపి ఇచ్చారు. చాలా గుర్తుంది నాకైతే ఆ ప్రసాదము. షార్ట్లో కూడా నేను రివీల్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇక్కడ చుట్టూ అంతా ప్లేసెస్ కూడా మంచి ఫొటోస్కి కానీ షూట్కి కానీ పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. అందుకే రీసెంట్ టైంలో దీప్తి సునైన గారి ఒక సాంగ్ కూడా వచ్చింది కదా, ఆ సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఆ టైంలో ఇక్కడ స్నో పడుతుంది. ఇక్కడ స్నో పడే మూమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ స్నో పడలేదన్నమాట. బాగుంది. టెంపుల్ అంతా దర్శనం అయిపోయింది. ఇంకా అట్లా బయటకు వస్తుంటే పక్కనే ఇట్లా మంచిగా డ్రెస్ కూడా వేసుకొని ఫోటోషూట్ చేసుకోవచ్చు అనమాట. మనము వెళ్ళేది ఇప్పుడు ఒకసారి ఆ ప్లేసెస్కి. అలాంటి టైంలో ఇలాంటివి ఏమైనా కనబడాయి అనుకోండి, ఖచ్చితంగా చెయ్యాలనే చెప్తాను నేను. బికాజ్ ఆఫ్ మనము ఎప్పుడు ఇక్కడ స్ట్రెస్ లైఫ్లలో, బిజీ లైఫ్లలో ఉంటాము. వెళ్ళేదే రిలీఫ్ కోసము. సో అలాంటి టైంలో చేయడం ది బెస్ట్ అని చెప్తా. సో అందుకని చెప్పేసి మేము అక్కడ మంచిగా అందరం డ్రెస్ కూడా వేసుకొని ఫోటోషూట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. జస్ట్ 150 రూపీస్కి ఒకరికి ఉందన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి ఫోటోస్ తీయడానికి కూడా ప్రతి ప్లేస్ దగ్గర, నాట్ ఓన్లీ హిడంబా టెంపుల్, ఎవ్రీ ప్లేస్ దగ్గర మనకి ఫోటోషూట్ ఇవ్వడానికి, ఫొటోస్ తీయడానికి కెమెరాలలో ఆ పర్సన్స్ కూడా ఉన్నారు. అంటే ఇన్ని ఫొటోస్ పంపిస్తే ఇంత అమౌంట్ అని చెప్పేసి చెప్పడానికి. మ్యాక్సిమం అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఫోన్లలోనే కవర్ చేసుకుంటున్నారు. నేనున్న హైట్ కావు సరిపోతలేదు పాపం. ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ తెచ్చి नहीं नहीं 20 रुपए से तो ठीक है. नहीं मैं आईफोन में कर दूँ. ठीक.
అట్లా రెడీ కాగానే బిన్నుగాడు వచ్చి మమ్మీ ఒక్కసారి ముట్టుకోవాలని అడుగుతున్నాడు. మనకి అది వేసుకోగానే మమ్మీ లెక్క కనిపించలేదేమో. అప్పటి వరకు కూడా వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏమో అనుకున్నారు, కానీ నేను అంత ఈజీగా అస్సలు వదిలిపెట్టాను. బిన్నుకి తిరుపతికి ఏమో అలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నేను వర్ణిక అట్లాంటి యాక్టివిటీస్లలో ముందు ఉండము, కాకపోతే వెళ్ళేదే ఒకసారి అని చెప్పినా కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా మంచి డ్రెస్ కోడ్ వేసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. పక్కన ఇట్లా ర్యాబిట్ పట్టుకొని కూడా వస్తున్నారు, వాటిని పట్టుకొని కూడా మనం ఫోటో షూట్ చేసుకోవచ్చు అనమాట. అవి తీసుకొని ఒక ఫోటో తీసుకున్నందుకు 40 రూపీస్ అట్లా ఛార్జ్ అడుగుతున్నారు వాళ్ళు. కాదు ఆ సాంగ్ ఏంటిరా? యా 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 యా. ఇటు తిరుగు ఆమె ఇటు తిరుగు. బిన్నుగాడిని రెడీ చేయడం స్టార్ట్ చేయడంతోనే ఆ క్యాప్ పెట్టగానే చాలు వానికి కళ ఇట్లా వచ్చేసింది అనమాట. మస్తు క్యూట్గా అనిపించిండే, అందరికన్నా వాడే హైలైట్ అయ్యిండు. వాని డ్రెస్ వేయగానే ఎంత బాగా మురిసిపోయానో నేనైతే. చాలా బాగుంది వానికి డ్రెస్. అది రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ యా 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 అట్లా స్టాచ్యూ దగ్గర నిల్చుంటే హాయ్ వర్ణికాజీ. ఇద్దరు ఎంత మంది వేయించుకుంటారు చూడండి. ఒక్క డ్రెస్ వేస్తే 100 రూపాయలు అంట. బట్ వచ్చిన వాళ్ళు అయితే పక్కా వేయించుకుంటారు, ఎందుకంటే మళ్ళీ వేయించుకోం కదా. సో ఈ గెటప్లో ఇట్లా ఫొటోస్ దిగడం గుర్తుగా ఉండిపోతాయి అంతే. దిస్ ఈజ్ హిడంబి టెంపుల్. అక్కడ హిడంబి టెంపుల్ ఉంటే పక్కనే సో ఇట్లా రెడీ చేస్తారు. అట్లా రెడీ చేస్తుంటే ఇలా ఫొటోస్కి రెడీగా ఉంటారు అనమాట వీళ్ళు కూడా. ఇంకా అక్కడంతా కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి పక్కన ఇట్లా చెట్ల దగ్గరికి ఫోటోషూట్ చేయించుకోవడానికి వచ్చినాము. వేసుకున్న హ్యాపీనెస్ లేదు కానీ బంధుగానికి ఆ డ్రెస్ మస్తు సూట్ అయింది. దాని ఫోటోలు చూస్తే మస్తు అనిపిస్తుంది. ఏదేసినా కూడా తక్కువ. అబ్బా స్టిల్ ఆయనకే చెప్తాను. అట్లా కొన్ని ఫొటోస్ ఫ్యామిలీ అంతా కలిసి దిగినాము. అసలే మా వారికి ఫొటోస్ అంటే నచ్చదు. అట్లాంటిది మొత్తానికి ఏదో పెళ్లి ఫోటో షూట్ చేసినట్టు చేస్తారు అక్కడ. వీళ్ళందరికీ భలే ఎక్స్పీరియన్స్ ఉందనమాట. వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఫొటోస్ దిగుతారు కాబట్టి తీసి 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 వాళ్ళకి అలవాటు అయిపోయింది. కొంచెం కష్టమైన ఇష్టం కోసము చేసినాము. కొన్ని ఫొటోస్ అన్ని కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా హిడంబి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ ఫొటోస్ అంతా దిగి నెక్స్ట్ అయితే మేము మనాలి మాల్ రోడ్కి స్టార్ట్ అవుతుంటే ఇట్లా మధ్యలోనే మనకి రివర్ ఇదంతా కూడా ఐస్ పైన కరిగి వాటర్ రూపంలో ఇట్లా వస్తాయి అనమాట. సో ఆ పక్క ఈ పక్క మొత్తం దారం కట్టి ఇట్లా వీళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నారు. ఒక్కరికి 300 చెప్పిళ్ళు, కానీ 150 తీసుకున్నారు. ఇక్కడ జరిగే మోసం ఏంటంటే అంతా వాళ్ళే ఉంటారు, మనం ఉండము కాబట్టి, మన వాళ్ళు ఎవరు అంతగా ఉండరు కాబట్టి కాస్ట్ ఫస్ట్ వాళ్ళు ఎంత చెప్తారో దానికి సగం అడగండి, మొహమాటమే లేకుండా. అట్లా అడిగినప్పుడు దానికి వాళ్ళు కనీసం 300 చెప్తే మేము ఫస్ట్ 100కి అడిగినాము. ఆ తర్వాత వాళ్ళు 150కి లాస్ట్ ఫైనల్ చేసిళ్ళు. మనము వాళ్ళు అడిగినంత ఇవ్వడము, అడిగితే ఏమనుకుంటారు అని చెప్పేసి భయపడ్డాం అనుకోండి. అసలు అది జరగని పని. ఇంకా అక్కడ ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో మనకి చెప్పలేమన్నమాట. ఇంకా ఇదంటే చిన్న యాక్టివిటీ. నెక్స్ట్ వెళ్ళేదంతా కూడా నెక్స్ట్ డే మనము పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అమౌంట్ అనమాట. 5000 6000 అట్లుంటాయి. సో అక్కడ కూడా కాస్ట్ ఎంతవరకు మేము పెట్టామో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నామంటే కూడా హోటల్స్ ఎట్లుంటాయి, అక్కడ అకామిడేషన్ ఎట్లుంటుంది, బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పేసి చూస్తాం కదా. సో అక్కడ బడ్జెట్ అంతా కూడా మనాలికి మనం వెళ్తే ట్రిప్ ప్లానింగ్ మనం వెళ్ళినప్పుడు ట్రిప్ ప్లానర్కి మనం పే చేసేది ఎంత తక్కువ అమౌంట్ అయినా కూడా అక్కడ లోకల్ వెళ్ళిన తర్వాత అయ్యే ఖర్చు మస్తు అయింది అనమాట. మనకి వెళ్ళాలంటే పర్ పర్సన్కి 7000 అంతా తీసుకుంటారు అంతే ప్లానర్స్ ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళడానికి. మ్యాక్సిమం ఇంకా సీజన్లలో అయితే 9000 అట్లుంటుంది కావచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ అయితే అస్సలు ఉండదు. బట్ ఆడికి వెళ్ళిన తర్వాత అయ్యే కాస్ట్ మాత్రం చాలా ఉంటుంది ఈ యాక్టివిటీస్ అన్నింటికి కూడా. సో ఇక్కడ మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే మనకి బడ్జెట్ అంత సేఫ్ అవుతుంది అనమాట. అక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత ద క్లబ్ హౌస్ ఓల్డ్ మనాలికి అయితే తీసుకొచ్చిళ్ళు. ఇక్కడ ఎంట్రీ టికెట్ 25 రూపీసే ఉంది, కాకపోతే పెద్ద లైన్ ఉండే అనమాట. పిల్లలని ఆడిచ్చి అక్కడ నుండి అయితే మనాలి మాల్ రోడ్కి స్టార్ట్ అయిపోయినాము. మనాలికి వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా మ్యాగీ అలవాటు అయి ఉండాలి, లేకపోతే అసలు చాలా కష్టము. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, మోమోస్ ఇవి తప్ప అసలు ఏ ప్లేస్లో, ప్రతి ఒక్క ప్లేస్లో ఇవైతే డెఫినెట్గా ఉంటాయి. చిన్నగా 20 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా, అది హాట్ వాటర్లో వేసి మనకి సూప్ లాగా చేసిస్తే 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. ఇంకా పిల్లలని తీసుకొని వెళ్తే కష్టాలు ఎట్లుంటాయో అసలైన విషయము స్నోలో చెప్తాను. ఇంకా ఇక్కడికైతే మనాలి మాల్ రోడ్లో స్నో పడుతున్నప్పుడు
వీడియోస్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది వెళ్ళే ముందు. మేము వెళ్ళిన రోజు స్నో పడుతుందేమో అనుకున్నాము. ఎగ్జాక్ట్గా మేము సంక్రాంతి టైంలో మనాలిలోనే ఉన్నామన్నమాట. 13th, 14th, 15th జనవరి టైంలో. సో 13th రోజు అయితే స్నో పడలేదు, కానీ ఇక్కడ షాపింగ్ అయితే ఎంచక్కా చేసుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్ కాస్ట్కి ఉన్నాయి. మెయిన్గా స్వెటర్స్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు. మొత్తం అంతా కూడా నేను ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ అప్పటికే ఫుల్ చలి. అక్కడ నుంచి ఇంకా కిడ్స్ అవ్వలేదు, వెంటనే రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ డే మొత్తం ఇంకా లోకల్లో సైట్ సీయింగ్ అంతా కూడా ఇట్లా అయిపోయింది. మనకి మనాలి మాల్ రోడ్తో ఎండ్ అయిపోయింది. మనం ఇక్కడంతా కూడా విజిట్ చేసి ఇక్కడంతా కూడా షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాబ్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకొని మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో నెక్స్ట్ డే సెకండ్ డే ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోస్ని చూడండి. అండ్ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నింటికన్నా నెక్స్ట్ వీడియోలో రివర్ రాఫ్టింగ్ అట్లాగే పారాగ్లైడింగ్ పెడతాను. డెఫినెట్గా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.